ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీలో ఈ ఏడాదిలో మొత్తం 2500 ఈ బస్సులు ప్రవేశపెడతామని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. కేంద్రం ద్వారా వచ్చే 1050 ఎలక్ట్రిక్ బస్సులను ఈ ఏడాది చివరికల్లా రోడ్డెక్కించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణబాబు తెలిపారు. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 1480 ఎలక్ట్రిక్ లేదా సీఎన్జీ బస్సులు కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. సరిగా పనిచేయని బస్సుల రీప్లేస్మెంట్ కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త బస్సులు వచ్చాక సంస్థలో అవసరమైన డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని అడిషనల్ బస్సెస్ మనం తీసుకుంటున్నాము. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవి వెట్ లీజ్ మోడల్ మీద తీసుకుంటున్నాము. బస్తో పాటు మనం మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ డ్రైవర్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, మన ప్రైవేట్ ఆపరేటరే ఇచ్చేదట్టు, అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్లో మనం తీసుకుంటాం. ఎలక్ట్రికల్ బస్సెస్ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పార్ట్ ఆఫ్ దట్. సిటీస్లో మనం పెడతాము. సో ఆ సిటీస్లో బస్సెస్ ఎక్కడ దాకా వెళతాయి అనేది చూసుకుని ఎక్కడ దానికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని, అంటే పర్ డే ఎన్ని కిలోమీటర్లు ఛార్జింగ్ లేకుండా వెళ్ళగలదు, సో దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. బస్సెస్ ఎక్కడ మూవ్ అవుతాయి అనే దాని బేసిస్ మీదే మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేస్తున్నాం. ఈ 1 ఇయర్లో మనం అట్లీస్ట్ 1000 + 1500 2500 కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే టెక్నికల్గా ఏం ప్రాబ్లం లేదు.